హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఆయిల్ చేతులతో జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల లైటర్ అంతా కూడా జిడ్డుగా పట్టేస్తూ ఉంటుంది. అలా అని వాటర్తో క్లీన్ చేస్తే లైటర్ అంతా కూడా పాడైపోతుంది. ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి, లైటర్ అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్, మనం ఇంట్లో యూస్ చేసే ఏ పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ కోల్గేట్ టూత్పేస్ట్ అయితే జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది. అలాగే కొంచెం వంట సోడా, కొంచెం వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనము ఇలా లైటర్ పైన కనుక గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే జిడ్డు మొండి మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి. తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చాలా ఈజీగా దానిపైన ఉండే మురికి అనేది వదిలిపోతుంది. మనం ఎప్పుడైనా సరే వాటర్తో క్లీన్ చేయకూడదు. వాటర్తో క్లీన్ చేయడం వల్ల లైటర్ అనేది మనకి పాడైపోతుంది. సో ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లైటర్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనము ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి కనుక చేసుకున్నాము అనుకోండి, మనకి కూడా పని అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కారం అయితే వేస్తూ ఉంటాం కదా. మనం ఇయర్కి సరిపడా కారంని ఒకేసారి కూడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అలా మనకి కారం అనేది కలర్ చేంజ్ అవ్వకుండా, పురుగు పట్టకుండా, సంవత్సరం మొత్తం ఫ్రెష్గా ఉండాలి అంటే మనం కారం స్టోర్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి తగలకుండా చూసుకోవాలి. అలాగే అందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి సంవత్సరం ఉన్నా సరే కారం అయితే కలర్ చేంజ్ అవ్వదు, పురుగు పట్టదు, అందులో ఉండే ఘాట్ అయితే తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా దీపారాధన చేస్తూ ఉంటాం కదా. దీపారాధన చేసిన తర్వాత ఇల్లంతా మంచి సువాసన రావాలి అంటే ఆ దీపాలలో కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకున్నాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఇల్లంతా మంచి సువాసనతో పాటు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఇలా కుక్కర్లో కనుక చేసాము అనుకోండి, మనకి కొన్నిసార్లు ఆయిల్ అంతా కూడా కుక్కర్ అడుగున పట్టేస్తుంది. దానివల్ల నెక్స్ట్ టైం ఏదైనా కర్రీ చేయాలి అన్నా కూడా మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే ఆ స్మెల్ అనేది పోదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్, అలాగే వంట సోడాను వేసి ఈ రెండింటిని మంచిగా రబ్ చేసి కుక్కర్ అడుగు బాగాన ఒక 2 minutes పాటు గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆ స్మెల్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. తర్వాత జస్ట్ సోప్తో కనుక నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి, కుక్కర్ నుండి ఎలాంటి స్మెల్ అయితే రాదు. కొన్నిసార్లు ఫిష్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడైతే స్మెల్ అలానే పట్టేస్తుంది కదా. ఈ టిప్ కనుక ట్రై చేశారనుకోండి, స్మెల్ అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది. కుక్కర్ అనే కాదు, మన ఇంట్లో ఎలాంటి గిన్నెలు ఆయిల్ స్మెల్ వచ్చినా కూడా ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు, న్యాచురల్గా కూడా అవుతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఇలాంటి వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా. ఈ క్యాప్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా మనకి 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా. ఆ 2-in-1 ప్లాస్టర్ అనేది ఇలా వెనుక సైడ్ అనేది స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనకి కిచెన్లో వాల్ ఉంటుంది కదా, ఆ వాల్కి ఈ 2 వాటర్ క్యాప్స్ని స్టిక్ చేసేసుకొని మన కిచెన్లో లైటర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. మన లైటర్ అనేది ఎక్కడో పెడుతుంటాము. కొన్నిసార్లు వాటర్తోనైతే రెగ్యులర్గా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసినప్పుడు లైటర్లోకి వాటర్ అంతా పోయి లైటర్ అనేది పాడైపోతుంది. కొన్నిసార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము. ఇలా స్టిక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా దొరుకుతుంది. మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్కి కానీ, రైస్ కుక్కర్కి కానీ ఇలాంటి ప్లగ్స్ ఉంటాయి కదా, ఆ ప్లగ్స్ని మనము కింద పడేయకుండా ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఎలుకలు అలా తిరిగినా కూడా ఎలుకలు అనేది కొట్టకుండా ఉంటాయి. మనకి హాల్లో కానీ మేకులు కొట్టడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఇలా వాటర్ బాటిల్ క్యాప్ని స్టిక్ చేసేసి దానికి మనకి కావాల్సిన వైర్లు కానీ, ఐడి కార్డ్స్ కానీ అన్నీ కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనకి కావాలి అన్నప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అందరూ కూడా ఫుడ్ అనేది వేడిగా తినాలి అనుకుంటారు. అలాంటప్పుడు హాట్ బాక్స్ అయితే కామన్గా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు హాట్ బాక్స్లో పెట్టినా సరే వేడి అనేది పెట్టిన 5-10 minutesలోనే తగ్గిపోతూ ఉంటుంది. మనకి పెట్టిన ఒక 5 to 6 hours అయినా సరే మినిమం వేడిగా ఉండాలి అంటే హాట్ బాక్స్లో మనం ఫుడ్ కానీ కర్రీస్ కానీ పెట్టడానికి ముందు అందులో హాట్ వాటర్ వేసి ఒక 10 minutes అలానే ఉంచాలి. 10 minutes తర్వాత వాటర్ అంతా తీసేసి టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసి ఫుడ్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, 5-6 hours అయినా సరే ఫుడ్ అనేది వేడి అనేది తగ్గకుండానైతే ఉంటుంది.
నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతున్నాయి అనుకోండి. ఈ హోమ్ రెమెడీని కనుక ట్రై చేశారనుకోండి, ఎలుకలు అనేది ఇట్టిపోతాయి. ఒక టమాటా తీసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే నాప్థలిన్ ట్యాబ్లెట్ అనేది మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఒక ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ టమాటాల పైన వేసి నైట్ పడుకునే ముందు ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎలుకలు అయితే తిని చనిపోతాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. నెక్స్ట్ టిప్, పిల్లల యూనిఫామ్స్ కానీ హస్బెండ్వి కానీ ఎప్పుడైనా వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, ఈ కాలర్ దగ్గర అయితే ఎక్కువగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి. అలా మురికి పట్టినా సరే కనిపించకుండా ఉండాలి అంటే ఇలా మనకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ అనేది ఇలా నెక్ కాలర్ ఉంటుంది కదా, కాలర్ పైన అప్లై చేసి కనుక వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, మనకి మురికి పట్టినా కూడా కనిపించదు. ఒకవేళ మురికి పట్టినా కూడా మనం వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగానైతే వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ అయితే పిల్లలకైతే ఉంటాయి కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ పెన్సిల్, ఎరేజరు, షార్ప్నర్ అయితే తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు పెన్సిల్ షార్ప్ చేసిన ప్రతిసారి కూడా ఆ డస్ట్ అంతా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అంతా కూడా నల్లబడిపోతుంది. సో మళ్ళీ ప్రతిసారి బ్యాగ్ అనేది వాష్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇలాంటి పర్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ పర్సెస్ అనేది సేఫ్టీ పిన్తో ఇలా బ్యాగ్లో కనుక స్టిక్ చేసాము అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా షార్ప్నర్ చేసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా అందులో వేస్తారు. సో దీనివల్ల బ్యాగ్ అనేది నల్లబడకుండా ఉంటుంది, బ్యాగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి వాష్ చేయాల్సిన పని లేకుండా ఈవినింగ్ ఒకసారి దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసి కనుక పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, వర్షాకాలంలో చలికాలంలో పెరుగు తోడుకోవాలి అంటే మినిమం ఒక 5 to 6 అవర్స్, మినిమం 8 అవర్స్ అయితే పడుతుంది. అలా కాకుండా ఒక 1 or 2 అవర్స్లోనే గడ్డ పెరుగులాగా తోడుకోవాలి అంటే మన పెరుగు అనేది గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తోడు అనేది వేసుకోవాలి. తోడు వేసిన గిన్నెని ఇలా మనకి హాట్ బాక్స్ ఉంటుంది కదా, హాట్ బాక్స్లో పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 అవర్స్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది, ఈవెన్ చలికాలంలోనైనా సరే. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ప్రెషర్ కుక్కర్లో పప్పును వండినప్పుడు పప్పు అనేది పొంగిపోకుండా, వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి అంటే పప్పు అనేది మనము ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే ఆ స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి. ఆయిల్, స్పూను 2 వేయడం వల్ల కుక్కర్ నుండి అయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటాయి. మనం మీడియం ఫ్లేమ్లో 2 or 3 విజిల్స్ కనుక తీసాము అనుకోండి, పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. మనం ఆయిల్ అనేది వేయడం వల్ల కూడా పప్పు అనేది చాలా త్వరగానైతే ఉడుకుతుంది. ఎప్పుడైనా సరే పప్పు ఉడికించేటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి, మనం మళ్ళీ క్లీన్ చేసుకునే బాధ అయితే తప్పుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ అయితే వాడుతూ ఉంటాము. మనం ఇలా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కనుక తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి, తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది, కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా కలర్ మారకుండా ఉండాలి అంటే పసుపు కుంకుమ స్టోర్ చేసే డబ్బాలో ఒక హారతి కర్పూరం వేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ అయితే మారకుండా ఉంటుంది. ఈవెన్ పసుపుని కర్రీస్లో వేసిన టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది. కుంకుమని మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ పెట్టుకున్నప్పుడు కూడా రాలిపోకుండా చాలా సేపటి వరకు అయితే అలానే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి హ్యాండ్ వాష్ అలాగే బాడీ లోషన్ అయితే వాడుతూ ఉంటాము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఊరికనే ప్రెస్ చేసి అంతా కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ రాకుండా ఉండాలి అంటే ఒక రబ్బర్ని తీసుకొని ఇలా పైన కనుక వేసాము అనుకోండి, రబ్బర్ అనేది గట్టిగా పట్టేస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే చాలా వరకు హ్యాండ్ వాష్ అనేది సేవ్ అవుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.